హాయ్ అండి, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వంకాయ బంగాళదుంప అయితే వండుతున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కళాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు జీలకర్ర వేసాను. అది వేగిపోయాక కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. వేగిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. అది వేగేలోపు నేను వంకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా, వంకాయలు ముందుకైతే కట్ చేసుకున్నానండి. అవి వేగేలోపు కట్ చేసి ఉంచేస్తాను అనమాట. తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేశాను. ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసి కొద్దిగా సాల్ట్ పసుపు అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే వంకాయలు చేదొచ్చేస్తాయి కదా, కరుణెక్కిపోతాయి అంటారు కదా, అందుకనేసి పసుపు ఉప్పు వేసి కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే పప్పుచారు ఆల్రెడీ చేశానని చెప్పేసి ఇది ఫ్రైలా చేద్దామని చెప్పేసి వాటర్ వేయకుండా చేద్దామని ఇలా అయితే చేస్తాను అనమాట. మళ్ళీ మూత తీసి ఒకసారి అయితే కలిపేసుకొని టమాటా ముక్కలు, కారం, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. మసాలా అంటే ఏది వేయనండి. ఏ కూరలకి, ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి మాత్రమే ఎక్కువ మసాలాలు వేస్తాను. మామూలుగా అయితే మసాలాలు ఎక్కువ వాడను. మళ్ళీ కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టేసాను. చూసారా, టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఉడికిపోయింది అనమాట. బంగాళదుంపలతో సహా మెత్తగా అయితే ఉడికిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. మా వంకాయ బంగాళదుంప అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి.